నిరుద్యోగ జేఏసీ చలో సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నిరుద్యోగులకు యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు పిలుపునిచ్చారు. సరూర్ నగర్లో కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ అమలు ఏమైంది అంటూ నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగ జేఏసీ చలో సెక్రటేరియట్ ముట్టడికి ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. నిరుద్యోగుల ఆందోళనకు బీఆర్ఎస్, సిపిఎం పార్టీలతో పాటు విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు ప్రకటించాయి. నిరుద్యోగ జేఏసీ చలో సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో నిరుద్యోగులకు యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు పిలుపునిచ్చారు. సరూర్ నగర్లో కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ, జాబ్ క్యాలెండర్ అమలు ఏమైంది అంటూ నిరుద్యోగులు ఆందోళన చేపట్టనున్నారు. నిరుద్యోగ జేఏసీ చలో సెక్రటేరియట్ ముట్టడికి ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. నిరుద్యోగుల ఆందోళనకు బీఆర్ఎస్, సిపిఎం పార్టీలతో పాటు విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు ప్రకటించాయి. నిరుద్యోగ జేఏసీ చలో సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ లైవ్లో అందిస్తారు. సవిన్ చెప్పండి. ఇప్పటికే నిరుద్యోగ జేఏసీ అలాగే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ విద్యార్థి సంఘాలు సెక్రటేరియట్ను ముట్టడించబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిరుద్యోగ జేఏసీ ఈరోజు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ముఖ్యంగా నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన ఈ పిలుపుకు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు సైతం మద్దతు ప్రకటించాయి. బీఆర్ఎస్ పార్టీతో పాటు సిపిఎం, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ నిరుద్యోగ జేఏసీ ఇచ్చినటువంటి చలో సెక్రటేరియట్ పిలుపుకు మద్దతు ఇచ్చాయి. కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్ వద్ద డివైఎఫ్ఐ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో సరూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ ప్రియాంక గాంధీ చేత యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. యూత్ డిక్లరేషన్లో భాగంగా నిరుద్యోగ భృతి నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పడంతో పాటు నిరుద్యోగులకు అనేక హామీలు యూత్ డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్నికల్లో సరూర్ నగర్లో ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలి. అదేవిధంగా గ్రూప్ 1 అభ్యర్థులకు మెయిన్స్లో 1:100 నిష్పత్తిలో గ్రూప్ 1 మెయిన్స్కు అభ్యర్థులను పిలవాలి. అదేవిధంగా మెగా డిఎస్సిని కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలి. గ్రూప్ 3, గ్రూప్ 4లో పోస్టుల సంఖ్యను పెంచి వాటిని తిరిగి నిర్వహించాలి అనే డిమాండ్లతో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాజకీయ పార్టీల మద్దతు కోరారు. సిపిఎం పార్టీ ఆఫీసుకు నిరుద్యోగులు వెళ్లారు. అక్కడ సిపిఎం పార్టీ మద్దతు తెలిపింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు వచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు నిరుద్యోగులతో మాట్లాడారు. ఈరోజు జరగబోయే నిరుద్యోగ
నిరుద్యోగ జేఏసీ చలో సెక్రటేరియట్ బంద్ పిలుపుకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. మరోవైపు తెలంగాణ జాగృతి విద్యార్థి యువజన విభాగం కూడా ఈ బంద్కు పిలుపునిచ్చాయి. అనేక ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు బంద్కు పిలుపునివ్వడంతో సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు సెక్రటేరియట్ వైపుకు రాకుండా పోలీసులు నిలువరించారని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి నుంచే అనేక చోట్ల నిరుద్యోగులను, విద్యార్థి సంఘాల నాయకులను, యువజన సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా వారు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించగా వారిని విడిచిపెట్టారు. తిరిగి ఈరోజు తెల్లవారుజామున బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నేతలతో పాటు నిరుద్యోగ విభాగం నేతలను, అదేవిధంగా అశోక్ నగర్లో ఎవరైతే నిరుద్యోగ జేఏసీగా ఏర్పడి గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టాలి, అదేవిధంగా ఇచ్చినటువంటి మాటలు నిలుపుకోవాలి, ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి. అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాము, దీంతో నిరుద్యోగులు తమకు కొద్ది కాలం నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఆపాలంటూ ఆందోళన చేసే పరిస్థితి వచ్చిందంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఈ కామెంట్స్కు వ్యతిరేకంగా కూడా నిరుద్యోగులు ఈరోజు చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చారు. ఈ చలో సెక్రటేరియట్ పిలుపుకు రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు వీరికి మద్దతుగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో సెక్రటేరియట్ ముందు, సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వారిని ఇక్కడికి రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటిస్తున్నారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన సమావేశాలు ఉన్నాయి. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తల సమావేశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి మల్లికార్జున ఖర్గే పర్యటన నేపథ్యంలో మల్లికార్జున ఖర్గేకి వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల పోస్టర్లు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి అనుకూలంగా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది అంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈరోజు సాయంత్రం సభ ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు. నిరుద్యోగ జేఏసీ సెక్రటేరియట్ పిలుపుకు ముట్టడికి పిలుపునిచ్చింది కాబట్టి ఈ పిలుపును భగ్నం చేయడానికి పోలీసులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.